జీవితం అందరికీ ఒకే మాదిరిగా ఉండదు. కొందరికి జీవితం భూతల స్వర్గంగా ఉంటే, మరికొందరికి అత్యంత కష్టం మాదిరిగా ఉంటుంది. మన జీవితం కోసం లైఫ్ లెసన్స్ ఒక కొత్త కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్న మన ఆర్ఎం మీడియా. వెన్నెల తోట. ఒక గ్రామంలో రామయ్య అనే రైతు ఉండేవాడు. అతనికి పెద్ద కుటుంబం, కానీ చిన్న భూమి మాత్రమే ఉండేది. ఎంతో కష్టం చేసి పొలం సాగించేవాడు. కాని వానలు పడక, పంటలు సరిగ్గా పండక అప్పుల్లో కూరుకుపోయాడు. ఒకరోజు రాత్రి రామయ్య కలలోకి ఒక తపస్వి వచ్చాడు. రామయ్య, నీ పొలంలోని పెద్ద వేప చెట్టుకి వెనుక ఒక నిధి ఉంది. దాన్ని తవ్వి తీసుకొని నీ జీవితం మార్చుకో అని చెప్పాడు. రాత్రి కలను నిజంగా విశ్వసించలేకపోయినా రామయ్య పొలానికి వెళ్ళి వేప చెట్టు దగ్గర తవ్వడం ప్రారంభించాడు. అక్కడ నిజంగానే ఒక పాత పీఠం కనిపించింది. పీఠంలో బంగారం, వజ్రాలు కనిపించాయి. ఆ నిధితో రామయ్య అప్పులు తీర్చి పొలాలను బాగుచేసి గ్రామంలోని పేదలకు సహాయం చేశాడు. అప్పటినుంచి రామయ్యకు గ్రామంలో గొప్ప పేరు వచ్చింది. ఆ పొలాన్ని గ్రామస్తులు వెన్నెల తోట అని పిలుస్తున్నారు, ఎందుకంటే అది గ్రామానికి వెలుగునిచ్చింది. నీతి కథ. నమ్మకం ఉండి కష్టపడితే అదృష్టం తగులుతుంది. ఈ కథ మీకు నచ్చిందా? మీ జీవితంలో కూడా కొన్ని జ్ఞాపకాలుంటాయి. వాటిలో కొన్ని మధుర క్షణాలు మాతో మీ కామెంట్ ద్వారా పంచుకోగలరు. సో ఇంకెందుకు ఆలస్యం, ఈరోజు మన జీవితం కోసం ఇంకొన్ని విషయాలు తెలుసుకుందామా?